ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటామని గోవా రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన విజయనగరం సంస్థానాధీశులు సింహాచల ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. 1978లో రాజకీయ అరంగేట్రం నుండి గవర్నర్ పదవి వరించే వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని అశోక్ గజపతి గుర్తు చేసుకున్నారు. తన ప్రయాణంలో అన్ని వేళలా సింహాద్రినాథుడు తోడుగా ఉన్నాడంటూ చిన్ననాటి జ్ఞాపకాలను సైతం ఆయన గుర్తు చేసుకున్నారు. ఆలయ చైర్మన్ హోదా తానెప్పుడూ కోరుకోలేదని, తండ్రి సోదరుడు మరణం నేపథ్యంలో చేపట్టాల్సి వచ్చిన పరిస్థితులు నెమరవేసుకుంటూ అశోక్ గజపతి భావోద్వేగానికి లోనయ్యారు. చెమర్చిన కళ్ళతోనే ఆయన మాట్లాడారు. పార్టీకి రాజీనామా చేయడం బాధాకరమే అయినప్పటికీ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన బాధ్యతను ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యత్వానికి అశోక్ గజపతి రాజీనామా చేశారు. సింహాచలేశుని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్ద అధికారిక పత్రాలపై సంతకం చేశారు. తాము ఏ పని తలపెట్టినా సింహాద్రినాథుని ఆశీస్సులతోనే చేస్తామని, అందుకే ఇక్కడ నుండే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. పార్టీ నుంచి కూడా ఇన్నాళ్ళ నుండి ఓ లైఫ్ మెంబర్గా కూడా ఉండి మేము రాజీనామా చేయవలసి వస్తుంది. రాజీనామా చేయడం ఒక విధంగా బాధగా ఉంది, కానీ తప్పదు. ఆ స్వామివారు మాకు ఆ జ్ఞానం ఇంకా ఇప్పించుతూ ఈ కొండపైన ఇంకా రప్పించుతూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. సేవ చేసే అవకాశం మాకు కలిగించడం, మా స్వర్గీయ అన్నగారు స్వర్గీయస్తుడు అయ్యేటప్పుడు ఇక్కడ వస్తామని నేను ఏనాడు ఊహించలేదు. తండ్రి గారు ఉండేవారు, బ్రదర్ ఉంటారు. నాకు ఆ అవకాశం రావాలని ఎప్పుడు కోరలే, కానీ బాధ్యతల నుంచి పారిపోవడం మాత్రం ఏనాడు చెయ్యలే. మేము కూడా భక్తుల్ని సపోర్ట్ చేస్తూ రోల్స్ తీసుకున్నాం. కొన్ని అపశృతులు అక్కడక్కడ అయ్యాయి ఓవర్ ది ఇయర్స్. అది రాకుండా ఉండుంటే ఇంకా బాగుండేమో. అయితే ఏ చెడ్డ నుంచి పాఠాన్ని నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని పెద్దలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మీలో కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారని నేను అనుకోను, కానీ తప్పు చేసిన తర్వాత అసహ్యమాటం తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు. అలాంటి తప్పు లేకుండా మాకు స్వామివారు అందరికీ కలిగించి ఆరోగ్యం ఆనందం కలిగిస్తే మా ప్రార్థన అలా ఉంటుందని మేము కూడా ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాకు శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు, మనకి జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు, అలాగే శంకర్ దయాళ్ శర్మ గారు అంతకుముందు గవర్నర్గా కూడా వచ్చారు. ఆ రోజులు గుర్తవుతుంది. మాకు అలాంటి స్వాగతం పలుకుతారని నేను ఏనాడు ఊహించలేదు. పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాలో అహం పెరగకుండా ఎందుకైతే ఇవన్నీ స్వామివారి చలవ. మన సొంతం అనుకుని మనం అహము పెంచకపోతే మనం జీవితంలో ఏమి సాధించము. అహం పెరగకుండా ఆ స్వామివారు మమ్మల్ని కాపాడతారు, మా కుటుంబాన్ని కాపాడతారు. ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మా
మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు. గౌరవాన్ని, వారి గౌరవాన్ని, సమాజం గౌరవాన్ని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికీ ఉంటుందని. ఉన్నతమైన పదవిలో నియమించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అశోక్ గజపతి కృతజ్ఞతలు తెలియజేశారు. తన రాజకీయ జీవన ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఓం నమో నారసింహాయ.